హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే లోకల్. ఏయ్, ఇలా నా సర్ప్రైజ్ చేసేది. ఇదేం సర్ప్రైజ్ బంగారం, ఒకసారి బయటకు వచ్చాడు. కంగ్రాచులేషన్స్ సోల్జర్. కంగ్రాచులేషన్స్ కాదయ్యా, హ్యాపీ బర్త్డే అని చెప్పు. అయ్యో, అతను చెప్పేది కరెక్టే. నీకు ఆర్మీ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చింది. యు ఆర్ సెలెక్టెడ్ టు ఆర్మీ. ఆర్మీనా? నేను పాస్ అయ్యే రీతిలో కూడా. ఏయ్ బంగారం, నమస్కారం బావగారు, మీకు ఒక గుడ్ న్యూస్ అండి. అది మీ అమ్మాయితో మా అబ్బాయి నిశ్చితార్థం అయినప్పటి నుంచి మా అబ్బాయి అదృష్టం మారిపోయిందండి. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఆర్మీ నుంచి సెలక్షన్ ఆర్డర్ వచ్చిందండి. నాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఏమనుకోకపోతే ఈ మ్యారేజ్ని 6 నెలలు వాయిదా వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. 6 నెలలా? ఆహా, ఆల్ రైట్ దెన్. థ్యాంక్ యూ సో మచ్ బావగారు. రారా నాన్న, ఆవుల్ని మేపడానికే పనికిరావన్నారు. అలాంటిది ఇప్పుడు దేశాన్నే కాపాట్టకు వెళ్తున్నావు. విజయీ భవ. అయ్యో దేవుడు, భయపడ్డాను. ఇదేంటి క్యూట్ కుక్క పిల్లని తీసుకొచ్చా? ఓ ముద్దు, నా ముద్దుల ఫియాన్సీకి బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. థాంక్యూ సో మచ్. నీకు కుక్క పిల్లని ఎందుకు ఇచ్చాను చెప్పు? ఎందుకు? లవ్ లో నిజాయితీగా ఉండాలని. హే, కంగ్రాచులేషన్స్, నువ్వు ఆర్మీకి సెలెక్ట్ అయ్యావంట. దద్దమ్మ, నువ్వు ఇప్పుడే కదా ఎంగేజ్మెంట్ అయ్యింది. మొగుడయ్యేవాడు జిమ్ ఓపెన్ చేస్తున్నాడు. రేపు పెళ్లి చేసుకుని మంచిగా సంసారం చేసుకుందాం అన్నది వదిలి కంగ్రాచులేషన్స్ అంట. కంగ్రాచులేషన్స్. మరి ఏమీ లేదు, సీదా మీ అయ్య దగ్గరికి పోయి అయ్యో 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 నేను నా మొగుడయ్యేవాడిని ఆర్మీకి పంపించాలా? రేపటి రోజు ఎక్కువ తక్కువ అయితే నా గతి ఏంటి? ఈ డాగ్ పిల్ల గతి ఏంటిని జోరుగా నెత్తి నోరు కొట్టుకుని వంట లెక్క రేంజ్ లో బోరుని ఏడ్చి ఒక పెద్ద సీనే క్రియేట్ చేయాలి. నువ్వు ఎలాగైనా నేను ఆర్మీకి వెళ్లకుండా నువ్వే ఆపాలి. ఈ డాగ్ పిల్లని సాక్కుంటూ నేను నీతోనే ఉంటాను. ఎందుకో నీకు నాకు పెళ్ళవుతుందో లేదో డౌట్ వస్తుంది. ఏంటి అంత మాట అనేసు?